హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పున్నపిల్ల యూట్యూబ్ ఛానల్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేమైతే శ్రీనివాసం నుంచి అయితే అలవేలు మంగాపురం అయితే వెళ్తున్నాము. దానికి ముందైతే ఒకటి ఉంటది కదా, అంటే మాకు ఫుల్ ఆకలేసేస్తుంది. టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ ఆకలేసేస్తుంది నాకైతే. ఫుల్ కడుపులో పేకలు బతికెడుతున్నాయి. నాకు ఎప్పుడు తినాలా ఆకలేసేస్తుంది అని. ఇప్పుడైతే శ్రీనివాసం బయటకి అయితే వెళ్ళిపోతున్నాము టిఫిన్ చేయాలి కాబట్టి. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అలవేలు మంగాపురంకి అయితే. అక్కడికి వెళ్ళాక మీతో బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ లోనే అమ్మవారు వెంకన్న బాబు ఫోటో ఉంటుందండి. ఆ పక్కనే మొత్తం ఇక్కడ ఇదేంటి అగరబత్తులు ఇవన్నీ అమ్ముతారు. ఇదంతా ఎంట్రన్స్, శ్రీనివాస ఎంట్రన్స్. ఒకసారి చూడండి. ఇక్కడ రూమ్స్ గట్టా అలాట్మెంట్ చేయడానికి ఇలాగ మనము ఆన్లైన్ లో బుక్ చేసుకున్న గదులు గట్టా ఉంటే ఆ పేపర్స్ పట్టుకుని అలా వెళ్తే రూమ్స్ అలాట్మెంట్ చేస్తారు. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. మీకు ఇంకో స్పెషాలిటీ ఉందండి, ఆర్టీసీ బస్సు కూడా తిరుమల వెళ్ళడానికి ఇక్కడికే వస్తుంది. మనం ఇలా బయటకు రాగానే అక్కడ బస్సు ఆగుతుంది. ఈ టెంట్ కనిపిస్తుంది కదండి, ఈ టెంట్ దగ్గర అదిగోండి అక్కడ బస్సు కనిపిస్తుంది, అక్కడే ఆగుతాయి. తిరుమల వెళ్ళడానికి మన బస్సులు బయటికి కూడా వెళ్ళక్కర్లేదు. ఆ స్పెషాలిటీ కూడా ఉంది. ఇదంతానే మనకి ఎండ కదా, చావిళ్ళు ఇవన్నీ వేసారండి. చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. శ్రీనివాస ఎంత నీట్ గా ఉందో చూడండి. మేము అందరం నడిచి వెళ్తున్నాం చూడండి. ఆ పక్కనే మాధవం ఉంటదండి, ఇటేమోని శ్రీనివాసం. మాధవం శ్రీనివాసం పక్కన ఉంటది. కొంచెం అటు సైడ్ ఇదేంటి ఏసీ రూమ్స్ గట్టా ఉంటాయి కదా, సూట్, అది మాధవం అంటారండి. ఇటువైపు నార్మల్ లో మనం తీసుకుని ఏమోని శ్రీనివాస అంటాం అనమాట. ఇది శ్రీనివాస చేతి బ్రిడ్జ్, శ్రీనివాసం ఎదురుకుంటానే ఉంటది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఎక్కడ కాడి నుంచి ఇదిగోండి వెహికల్స్ గట్ట లోనకు రాకుండా అక్కడ చెక్కింగ్ ఉంటది. ఇదంతా ఇది మనం బయటకు రాగానే ఉన్న రోడ్డు. మనమైతే బస్ స్టాండ్ లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీనివాసం బయట అయితే బస్సెస్ ఉంటాయి. తిరుమలకి అయితే వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇలా బయటికి రాగానే వెహికల్స్ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు అంటారు. కాణిపాకం వెళ్ళడానికి కూడా ఎక్కువ మెంబర్స్ అనుకోండి, అక్కడ వెహికల్స్ కట్టించేసుకోవచ్చు. ఆటోస్ ఏమో అలవేలు మంగాపురం గోవిందరాజులు కూడా అయితే ఆటోస్ కట్టా ఉంటాయి. ఇప్పుడు మేము అందరం రెస్టారెంట్ కి వచ్చామండి. అక్కడే ఉంటది, ఇది శరవణన్ భవన్ అని రెస్టారెంట్ ఉంటది. మన తెలుగు ఫుడ్ గానీ ఏది కానీ చాలా బాగుంటది అనమాట. మేము అక్కడ దోశలు గానీ ఇవి కానీ, ఇక్కడ దోశ చాలా బాగుంటది, టీ కూడా చాలా బాగుంటది. మేమందరం కూడా ఇప్పుడు రెస్టారెంట్ లో టిఫిన్ తినడానికి ఆగాము. ఈ లోపల అందరూ వెయిట్ చేస్తున్నాము. అక్కడ మనము సర్వ్ చేయడానికి లోపల వెళ్ళి మనం ఆర్డర్స్ ఏమి ఇచ్చామా అన్నది ఇవ్వడానికి. ఈ లోపల పూర్ణి ఏదో చెప్తుంది, క్లాస్ ఇంకా రాలేదు అంటుంది. ఆల్రెడీ వచ్చేసినాయి, తినేసి బయటకు కూడా వచ్చేసామండి. ఇంక తినడం ఇదంతా అనుకో, మీరు అందరూ సోది అనుకుంటారు, అందుకే ఇంకేమీ చూపించలేదు. ఇలాగ రాగానే బయటికి రాగానే ఆ రెస్టారెంట్ ఎదుర్కొంటేనే బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ మొత్తం మనకి ఏ కాణిపాకం వెళ్ళాలన్నా, శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా, ఏది వెళ్ళాలన్నా అవైలబుల్ గానే అక్కడ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ దగ్గర మనం నెంబర్స్ ఉంటాయి. శ్రీకాళహస్తి వైపు వెళ్లే బస్సులో ఇవన్నీ కూడా మేము బస్ స్టాండ్ ఎంట్రన్స్ లో ఉన్నాము. బస్సు ఎంట్రన్స్ కాడి నుంచి ఇదిగోండి అక్కడ మనకి ఎన్నో నెంబర్ దగ్గర ఆగుతుందో బస్సులకి అక్కడ నెంబర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం నిల్చున్నాం అనుకోండి, అక్కడ బస్సులు అన్ని వచ్చేస్తాయి. ఆ పక్కనే శ్రీనివాస సేతు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మేమైతే అలవేలు మంగాపురం కూడా బస్సెస్ ఉంటాయి. అలవేలు మంగాపురం బస్సు ఎక్కేసి ఆల్రెడీ దిగిపోయామండి. అదిగోండి అలవేలు మంగాపురం వచ్చేసాము చూడండి. అలవేలు మంగాపురం మనం ఇక్కడ ఫస్ట్ టెంపుల్ అన్నమాట. ఇది డే 1 ట్రిప్ అండి మాది. అలవేలు మంగాపురం రోడ్డు మీద దించేస్తుంది. అక్కడ నుంచి కొంచెం దూరం, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందో, ఇంకా కొంచెం తక్కువగానే ఉంటది. అదిగోండి గుడి ఎంట్రన్స్, గేట్ నెంబర్ 3 నుంచి ఇచ్చారండి ఎంట్రన్స్. అదిగోండి మేము అందరం ఎంట్రన్స్ అనమాట. అక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు కానీ లోనకి పట్టుకెళ్ళనివ్వరండి. అమ్మవార్ల లోనకి మనం పట్టుకెళ్ళినా కానీ ఒకవేళ కొట్టినా మనం బయటకు వచ్చాకనే మళ్ళీ కొట్టుకోవాలి. అక్కడ పక్కన తీసేసుకుని బయటకు వచ్చి కొట్టుకోమంటారండి. ముందు తీసుకునే కన్నా మీరు అమ్మవారిని దండం పెట్టేసుకుని వచ్చి కొట్టుకుంటే అక్కడ మళ్ళీ మేము అందరం అని అలవేలు మంగాపురంలో దర్శనం చేసుకుని వచ్చాకని అక్కడ ఫుడ్ కూడా తిన్నామండి. అదిగోండి ఫుడ్ తింటున్నాం, చాలా బాగుంది. సాంబారు, రసం, పెరుగు ఇచ్చారండి, తీయ చట్నీ, మొత్తం 3. అదిగోండి మేము అందరం కూడా భోజనం చేస్తున్నాం. మొత్తం మా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాం. అక్కడ ప్లేట్లలో పెట్టారు, అందరూ కూడా తింటున్నారు చూడండి.
చాలా మంది. భోజనం చేసి ఇంక బయటకు వచ్చేసామండి. వచ్చేసి మేము గోవిందరాజుల గుడికి వెళ్ళాం. ఇది గోవిందరాజుల గుడి అండి. అక్కడ నుంచి బయటకు రాగానే అలవేలు మంగాపురం నుంచి గోవిందరాజుల గుడికి వెళ్ళడానికి బస్సు ఉందండి. బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కేసి వచ్చి ఇదిగోండి గోవిందరాజుల గుడి దగ్గర వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి గోవిందరాజుల గుడి. మనకి అక్కడి నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుంది అంతే అండి గోవిందరాజుల గుడి. అక్కడి నుంచి అలవేలు మంగాపురం నుంచి మనం గోవిందరాజుల గుడికి వెళ్ళడానికి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఇది గోవిందరాజుల గుడి ఎంట్రన్స్ అండి. ఇదిగోండి ఇదంతా కూడా గోవిందరాజుల గుడి ఎంట్రన్స్. ఎంట్రన్స్ అవ్వగానే ఇటుపక్క 2 దేవాలయాలు కూడా ఉంటాయండి. అదిగో మాకు అనిపిస్తుంది కదా, అక్కడ 2 దేవాలయాలు కూడా ఉన్నాయండి. చాలామంది అక్కడ మండపం ఉంది. ఇక్కడ ఇదేమో గోపురం కనిపిస్తుంది కదండి, ఇది ఎంట్రన్స్. ఈ పక్కన మనము లగేజ్ పట్టుకెళ్ళినా, ఫోన్స్ పట్టుకెళ్ళినా లోనకి పట్టుకెళ్ళిన ఎవరండి స్టార్టింగ్లోనే చెక్కింగ్ ఉంటుంది గోవిందరాజుల గోపురం దగ్గరే మనకు ఎంట్రన్స్లోనే. అక్కడ ఇదంతానండి మనం ఫోన్స్ కానీ లగేజ్ కానీ పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత మనం లోనకి వెళ్ళాలి. అదిగోండి గోవిందరాజు గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకు చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. లోనకి ఏది పట్టుకెళ్ళడం కానీ ఏది కానీ చేయనివ్వరు. అక్కడ పోలీసులు చెక్కింగ్ చేసి ఆపేస్తారండి. ఈ లోపల ఫోన్ మేము లగేజ్ స్టోరేజ్లో పెట్టిలోగానే వీడియో తీసాము. ఇదంతా గోవిందరాజు గుడి ప్రాంగణం అండి. అదిగోని చూడండి, మనకి గోవిందరాజుల గుడి మొత్తం అదిగోనండి. మేమిద్దరం కూడా అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుందండి. ఆ పక్కనే కుళాయిలు కూడా ఉంటాయి. మనము గోవిందరాజుల గుడి పక్కనే మనం నీళ్లు జల్లుకొని కాలు కడుక్కోవడానికి కూడా కుళాయిలు అవైలబుల్గా ఉన్నాయండి. మేము గోవిందరాజుల గుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటున్నామండి. అదిగో మేమిద్దరం గోవిందరాజుల గుడి దర్శనం చేసుకుని వచ్చి వీడియో తీస్తున్నాము. పూర్ణి నేనుని అది గోవిందరాజుల గుడి అని చెప్తున్నాము. మేము ముగ్గురం కూడా గోవిందరాజుల గుడి దర్శనం చేసుకుని వచ్చేసామండి. వచ్చేసే బయట అక్కడ పక్కన ఎంట్రన్స్ కాడి నుంచి వచ్చాం కదా ఇందాక, పక్కన చుట్టూ కొట్లు ఉంటాయి. పూర్ణి నాకు ఏదన్నా కొను, డాడీ నాకు ఏదన్నా కొను, నాకు ఫ్యాన్ కావాలంటుంది మేడం గారు. ఆ ఫ్యాన్ కొందామని చూస్తా వెళ్తున్నాము. అదిగోండి అక్కడ పక్కన మనకి ఏ వస్తువులు కావాలన్నా ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే అన్నీ కూడా మనకి తిరుపతిలో కూడా కొట్లు ఎలా ఉంటాయో అలవేలు మంగాపురం ఉంటాయి, ఇక్కడ కూడా కొట్లు అలాగే ఉంటాయండి. మనకి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పూనా పిల్లై యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రేపైతే మేమైతే తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ వీడియోస్ అయితే చేసి మంచి వీడియోస్ చేసి నేనైతే పెడతాను. చాలా బాగుంటాయి, మీరైతే చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్. అలాగే పూర్ణి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ పెడతాము. బాయ్.